హాయ్ నేను సతీష్. ఇన్‌స్టాలో అలాగే నాకు కామెంట్ సెక్షన్‌లో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. సరే వాటన్నిటికి మరెందుకు ఆన్సర్ చెప్పేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ప్రధానంగా అడుగుతున్నది ఎక్కువ మందికి ఇప్పుడు ఏంటంటే క్యూరియాసిటీ. ఎలిమినేషన్ ఎవరు అనేది. ఈ వారం ఎందుకింత హైప్ వచ్చింది? ఇంత క్యూరియాసిటీ పెరిగిపోయిందంటే ప్రతి సీజన్‌లో ఏదో ఒక వారంలో ఇట్లా ఉంటది. ఒక ముగ్గురో లేకపోతే నలుగురో, ఐదుగురు కంటెస్టెంట్స్ చాలా టఫ్ ఫైట్ నడుస్తది కదా! జస్ట్ 1% అన్‌అఫీషియల్‌లో ఎలాగైతే 1% అటు ఇటుగా ఉండిందంటే అఫీషియల్‌లో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది గనుక 1 ఆర్ 2% మధ్య టఫ్ ఫైట్ ఉండేటప్పుడు అది చివరి వరకు అంతుబట్టని చిదంబర రహస్యంలాగా ఉండిపోతుంది. ఎవరని. ఇప్పుడు కూడా అట్లాగే వచ్చింది. ఈ పృథ్వీ, అలాగే ఆదిత్య ఓం, అలాగే శేఖర్ భాష అండ్ సీత మధ్యలో. సో మరి ప్రస్తుతానికి నాకున్న సమాచారం మేరకు ఎక్కువ శాతం ఎవరంటే నేను మార్నింగ్ ఒక వీడియోలో కూడా చెప్పా. నలుగురిలో ముగ్గురు ఏవీలు అయితే రెడీ అయినా అవి కూడా నాకు తెలిసాను. అయితే ఇప్పుడు ఏంటి ఫైనల్‌గా సీత, శేఖర్ భాషలలో ఒక ఎలిమినేషన్ ఉంటది. వెరీ హై. వీళ్ళిద్దరిలోనే ఒకరైతే వెళ్ళబోతున్నారు. మిగతా వాళ్ళైతే హౌస్‌లో ఉంటారు. మరి ఇది ఎవరు ఏంటనేది కూడా చూద్దాం. అలాగే ఇంకోటేంటంటే షూటింగ్ అయిపోయిన మరుక్షణం ఈవినింగ్ ఇప్పుడు 11 నుంచి సాటర్‌డే షూటింగ్ అయ్యిద్ది కదా! తర్వాత అయిపోయినాక నెక్స్ట్ డే సండేకి సంబంధించి కూడా షూట్ స్టార్ట్ అయ్యిద్ది. మీకు 5, 6 ఈ టైంలో ఇమ్మీడియేట్‌గా వితిన్ సెకండ్స్‌లో ఇలాగ ఇన్ఫర్మేషన్ రాంగానే ఎవరు ఎలిమినేషన్ సీతనా? లేకపోతే శేఖర్ భాషనా? అని ఫుల్ క్లారిటీ అయితే వీడియో ఇస్తా. సీతకు కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సీత, శేఖర్ భాష వీళ్ళ మధ్య ఉండబోతుంది ఇదొకటి. తర్వాత రెండోది ఏమంటే ఎక్కువ మంది అడుగుతున్నది కూడా ఈ హగ్గులు, ముద్దులు, ఈ ప్యాంపరింగ్‌లు ఇవి ఏంటండి? ఎలాగా? ఏంటి? ఏ సీజన్‌లో లేదు, ఈ సీజన్‌లో ఇంతలా అంటే, ఈ ప్రతి సీజన్‌లో ఉంటాయి. కొన్ని సీజన్‌లో శృతి మించితే ఎక్కువైపోతాయి. అలాగే ఇప్పుడు కూడా చూసుకుంటే, ఈ గోరు ముద్దలు తినిపించడాలు, అంటే హగ్గు, అంటే హగ్గు, ఈ ప్యాంపరింగ్‌లు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. జస్ట్ సెకండ్ వీక్ నిండా 10 రోజులు అయిందో లేదో అప్పుడే ఇంత ఏదో ఎమోషనల్‌గా బాండింగ్స్ బాగా బలపడిపోయినట్టుగా, బాగా ఫ్రెండ్‌షిప్‌లు వచ్చినట్టుగా, అక్కడ ఏదో ఎమోషనల్ జర్నీ పీక్స్‌కి వెళ్ళిపోయినట్టుగా అయ్యో! అని అంత సీన్ లేదు ఇంకా. నిండా ఆళ్ళ ఆటలోనే ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎవరికీ సీరియస్‌నెస్సే లేదు. ప్రాణం బెట్టేసి ఆడేసాము. పీక్స్‌కి తీసుకెళ్ళిపోయాము అన్నంత షో గాని, అంత ఆట గాని, అంత టాస్క్‌లు గాని ఎవరేమి ఆడేసింది లేదు. ఏమి లేదు. అంటే ఎమోషనల్‌గా ఒకరికొకరు ఆ ప్యాంపరింగు, కేరింగు, బాండింగ్ అంత అవసరమా అంటే అంత సీన్ లేదని నేను చెప్తా. ఎందుకంటే మళ్ళీ ఒకటేమైతుందంటే పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్ పవర్‌ఫుల్, స్ట్రాంగ్ అవుతారనుకునే వాళ్ళు ఈ ప్యాంపరింగ్ చేయడాలు, ఒకరికొకరు ముద్దలు తినిపించడాలు, ఈ హగ్గులు ఇవ్వడాలు ఇవైతే ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఆయనున్నాడు పృథ్వీ. ఆయనకేమో ఒక పక్క సోనియా వచ్చి తినిపిస్తా ఉంది. మరో పక్క ఈ విష్ణుప్రియ వచ్చి ఇలా బుగ్గలు పట్టుకొని ముద్దులాడుతుంది. దిష్టి తీస్తుంది. అలాగే ఆ సీత వచ్చేమో ఆ పక్క దిష్టిలు తీస్తుంది. అయ్యో! నువ్వు అగ్రెసివ్‌ని తగ్గించుకో, యాంగర్ మేనేజ్‌మెంట్ తగ్గించుకో ఇట్టా చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే ఆయన కూడా రేపు పొద్దున్న వీళ్ళందరితో అరే! పర్సనల్ కేరింగ్ ఉంది. నేను ఎలా నామినేషన్ చేస్తాను? ఆ ఫైర్ ఉన్నా సరే ఆయన కూడా ఓపెన్ అవ్వడు ఇంకా. చెప్పలేడు. నామినేషన్ చేయలేడు. దీనివల్ల ఏంటంటే ఆటలో మజా తగ్గిపోద్ది. ప్యాంపరింగ్‌ల వల్ల, ఈ ఫ్రెండ్‌షిప్‌ల వల్ల. అట్లాగే ఆ అమ్మాయి కూడా ఉంది సోనియా. పెద్దన్నయ్య లెక్క నిఖిల్ అనింది, చిన్నన్నయ్యలాగా ఇతననింది పృథ్వీ. కానీ ఆమె కూడా ఏంటి తినిపించడాలు, రోజంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడాలు, మాట్లాడుకోవడాలు, ఈ హగ్గులు ఇవన్నీ చూస్తే ఆడియన్స్‌కైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. 100% ఆట అయితే బిస్కట్ అయిపోద్ది డౌట్‌లే. మార్నింగ్ కూడా నేను చెప్పా. ఇప్పుడు నిఖిల్ వీళ్ళందరూ ప్రస్తుతానికి ఉంటే టాప్ 5 వరకు కంటెస్టెంట్ అనిపిస్తున్నాడు. ఈ ఓటింగ్‌ని అట్టర్ ఫ్లాప్ చేసుకోకపోతే చాలని. కానీ మరి చూడాలి ముందు ఇదే ధోరణి కనబడితే ఇంకా అక్కర్లా. పెద్ద రీజన్స్ అక్కర్లా. నాయనా కలుపుకోరా బాబు ఇలాగే ఈ సోది కబుర్లని చెప్పుకుంటూ కూర్చొని లేక ఆడియన్స్‌కి అయితే రిజెక్ట్ చేస్తారు. ప్రస్తుతానికి ఉన్నది నిలబెట్టుకోవడం కూడా పెద్ద టాస్క్ కనుక మరి ఉంచుకుంటారో చెడగొట్టుకుంటారో చూడాలి. ఇవి ఈ సీజన్‌లే కాదు ఏ సీజన్‌లోనే ఏ కంటెస్టెంట్స్ మధ్య అయినా సరే ఇలాంటివి యాక్సెప్ట్ అయితే చేయవు, వర్కౌట్ కావు, నష్టమే తప్ప ఏ మాత్రం బెనిఫిట్ అయితే ఉండదు. తర్వాత ఇంకోటేమంటే అడిగేది వైల్డ్ కార్డ్ ఎవరొస్తున్నారు? అసలు వస్తారా? వస్తే విన్నర్ అవుతారా? అంటే వైల్డ్ కార్డ్ రావడం అయితే ఉంటుంది. అలాగే మరి గెస్ట్ కంటెస్టెంట్స్‌గా కూడా గెస్ట్ కార్డ్ లెక్క అలా కూడా రావడానికి కొందరినైతే అప్రోచ్ అయ్యారు. అయితే ఎవరొస్తున్నారని ఇంకా క్లారిటీ లేదు. కన్ఫర్మ్ కాలా. ఓల్డ్ కంటెస్టెంట్స్‌ని కూడా చాలా మందిని అప్రోచ్ అయ్యారు. మరి వాళ్ళలో వచ్చిన ఒక 2, 3 రోజులు ఉండి నవ్వించి, ఆడించి, పాడించి వీళ్ళని ఆటలోకి దించి మనం బయటికెళ్ళి కబుర్లు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ముందు ఆట ఆడండి. కప్పు అందరి కోసం వెయిట్ చేస్తాను. అంటే ప్రైజ్ మనీ ఎవరి కోసమనైనా సంపాదించాలనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లే. ఎంత లేదన్నా 50,00,000 పైనే ఉంటది తప్ప రకరకాలుగా అటు తిప్పి ఇటు తిప్పి బిగ్ బాస్. మరి ఎందుకో మీలో ఆ జీలు, ఆ ఫీలు, ఆ ఎమోషను, ఆ ఫైర్, ఆ సీరియస్‌గా కనిపించట్లేదని అందరిని ఒకసారి గిచ్చి వదులుతారనేసి అలాగే కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ జోష్ కొద్దిగా నింపేసి వెళ్ళడానికైతే కొంతమందిని అప్రోచ్ అయితున్నారు. మరి ఎవరొస్తారేంటి చూద్దాం. అంటే ఇంకోటేంటి మరి వైల్డ్ కార్డ్ ఇంకో ప్రశ్న ఏమంటే సార్ వైల్డ్ కార్డ్ వస్తే విన్నర్ అవుతారా? యెస్ 100% ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ 2 వారాల్లో ఇప్పుడున్న 13 మంది కంటెస్టెంట్స్ ఏమి ఒక కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాక పెద్ద ఊడబొడిచేసింది ఏమీ లేదు. ఇది నా మార్కు. ఈ కంటెస్టెంట్ అద్భుతంగా ఆడాడు. ఇతనిలో ఆ క్వాలిటీస్ విన్నర్ క్వాలిటీస్ అన్నీ ఎవ్వరికీ లేవు ప్రస్తుతానికి చూస్తే. సో మంచి ఆపర్చునిటీ. ఎవరొచ్చినా వైల్డ్ కార్డ్‌కి ప్రస్తుతానికైతే దూసుకుపోవచ్చు. కప్పు కూడా ఎగరేసుకోవచ్చు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి నేను ఏం పేరు
విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే ఇంకా నిఖిల్ కావచ్చు. వీళ్ళకి ముందు ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నారు. వాళ్ళని కనెక్ట్ అయిపోయారు. అబ్బా! హౌస్‌లో ఒక కంటెస్టెంట్‌గా వచ్చి ఇరగదీసి పొడిచేసి, చించేసి ఆడేశారని వాళ్ళే కాదు ఎవరు కూడా లేరు. ఈ 13 మంది కంటెస్టెంట్స్‌లో ఒక మణికంఠకి ఏంటంటే ఫస్ట్ వీక్ ఒక ఎమోషనల్ జర్నీ వల్ల కొంతమంది కనెక్ట్ అయ్యారు. రెండో వారం ఇన్వాల్వ్ అయ్యాడు. టాస్కుల్లో ఆడాడు బాగా. పాత మణికంఠని నిద్ర లేపకుండా ఖచ్చితంగా చక్కగా కొత్తగా ఈ ఆ వారం మణికంఠ వేరు, ఈ వారం మణికంఠ వేరు అన్నట్టుగా డిఫరెంట్ బాగా కనిపించింది. ఆ వేరియేషన్స్ అయితే కనిపించినాయి. సో దీనివల్ల ఏంటంటే అతను కొంత కనెక్ట్ అయ్యారు హౌస్‌లోకి వచ్చాక. మిగతా వాళ్ళు కొందరు నామినేషన్‌లో కూడా రాలేదనుకోండి. వచ్చాక కూడా మరి వాళ్ళేంటో తెలుస్తది గానీ, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా యెస్ ఇతడు విన్నర్ మెటీరియల్ అనిపించుకొని ఆ వైబ్ అయితే ఎవరు తెచ్చుకోలే. సో ఇలాంటప్పుడు స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్ ఎవరైనా సోలోగా వచ్చి బడ్డీగా అడుగుపెట్టినా సరే, సోలోగా వీళ్ళందరూ బడ్డీగా అడుగుపెట్టినా సరే, ఆ బడ్డీగానే ఆడుకుంటూ పోతున్నారు తప్ప హౌస్‌లోకి వచ్చి కొత్త కొత్త బడ్డీలుగా ఏర్పడి సోలోగా అయితే ఎవరు ఆడట్లేదు. సో ఇంకెవరైనా సరే వైల్డ్ కార్డ్ వస్తే సింగిల్‌గా నేను ఆడడానికి వచ్చా, గెలవడానికి వచ్చా, మీతో నాకు సంబంధం లేదన్నట్టుగా వచ్చుంటే ఖచ్చితంగా అడ్వాంటేజే. గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి నేను గెలుచుకుంటారో లేదని. తర్వాత ఇంకో ప్రశ్న ఏమంటే ఆమె జ్యోతి రాయ్ ఉన్నారు కదా! సీరియల్ ఆర్టిస్ట్. జగతి ఏదో క్యారెక్టర్ ఆమె. ఆమె సీరియల్స్ నాకు తెలీదు. బట్ ఆమె జ్యోతి రాయ్ గారు ఉన్నారుగా. వైల్డ్ కార్డ్ వస్తున్నారు, వచ్చేస్తున్నారు, అయిపోయింది. ఆవిడొస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటది. గ్లామరు, ఫైర్‌కి ఫైరు అన్నీ ఉంటాయంటున్నారు. బట్ ఆవిడైతే రావట్లేదని ఆవిడే డైరెక్ట్‌గా తన అఫీషియల్ పేజ్ ద్వారా కూడా అనౌన్స్ చేసేసారు. ఇలాంటివి ఓకే. నేను వస్తే బావుంటదని నా ఫ్యాన్స్ కోరుకోవచ్చు. బట్ నేనైతే రావట్లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి రూమర్స్ ఇంకా స్ప్రెడ్ చేయకండి. ఆవిడైతే రావట్లేదు. ఇందులో క్లారిటీ. అలాగే ఇంకోటి కామెడియన్స్ కేటగిరీలో గెస్ట్‌గా తెస్తే బెటర్ అని చూస్తున్నారు. మరి ఎవరొస్తారో చూద్దాం. మేలా? ఫీమేలా? తర్వాత ఇంకో ప్రశ్న ఎక్కువ మంది అడిగేదేంటంటే విష్ణుప్రియ పీఆర్ వర్క్ ఆపేయండి అని ఆ వీడియో చెప్పింది కదా! ఆ వీడియో అయితే బాగా వైరల్ అవుతోంది ఇప్పుడు. ఈమె చెబుతుంది స్వయంగా నాయన పీఆర్ మీరు ఇంక ఆపేయండి చాలు అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఆమె చెప్పాక మీరు ఇంకెందుకు చించుకోవడం, వేరే వాళ్ళని నెగెటివ్ చేయడం అనే లెక్క. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు. ఈ వారం వైరల్ అవుతుంది. లాస్ట్ వీక్ ఆమెకి ఈ పనులన్నీ అప్పచెప్పినప్పుడు చెయ్యాలన్నప్పుడు బాగా లో అయింది, ఎమోషన్ అయింది. నేను అప్పుడు అనింది కదా! నేను క్లీనింగ్ డెవలప్‌మెంట్‌కి రాలే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కని. ఆ నేపథ్యంలో అట్టగా నామినేషన్ తర్వాత అనింది. నాకు ఇంకా అవసరం లేదులే ఇక్కడ ఉండాల్సిన పని లేదు. నాకు ఇది నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నా లెక్క. నా పీఆర్ టీమ్‌కి కూడా చెబుతాను. పీఆర్ మీరు ఆపేసేయండి. నాకు ఈ హౌస్‌లో ఉండాలనిపించలేదు లెక్క చెప్పింది. అయితే ఆ అమ్మాయి నేచర్ ఎట్లా ఉందంటే ఆ క్షణానికి ఏది అనిపిస్తే అది అనేస్తది. ఆ తర్వాత చెప్పా కదా చైల్డిష్ మెంటాలిటీ. సో అంతే ఆ క్షణంగా అనాలనిపించి అనేసింది అంతే తప్ప. అయితే ఇక్కడ ఇంకోటేంటంటే పీఆర్ అనేటప్పుడు అందరు కంటెస్టెంట్స్‌కి ఉంటారు. ఎప్పుడో సీజన్ 1లోనూ లేరు. ఆ 2లో కూడా కొందరు పెట్టినారు. ఇక 3, 4, 5, 6, 7 అన్నింటిలో కూడా ఇదొక కంపల్సరీ ప్రాసెస్ అయిపోయింది. చేస్తా ఉన్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తప్పే లేదు. ఇప్పుడు సినిమాలకి ఎలా పబ్లిసిటీ చేసుకుంటారో పీఆర్‌లో పెట్టుకొని పీఆర్ అంటే ఈ పబ్లిక్ రిలేషన్ ఇవన్నీ జనంలోకి తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా అది నీడ్ అయిపోయింది. నెసెసరీ అయిపోయింది. కంపల్సరీగా వాళ్ళేదో మంచి పాయింట్ మాట్లాడొచ్చు. లేదా మంచి ఎంటర్‌టైన్ చేయొచ్చు. లేదా ఒక మంచి పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇవన్నీ వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. 4 ఓట్లు పడాలంటే మరి ప్రచారం చేయాలి కదా! ఇగో ఈ కంటెస్టెంట్ ఇక్కడ ఇలా చేశారు. అవతల వాళ్ళది అది తప్పు. అవతల వాళ్ళు మైనస్‌లు హైలైట్ చేస్తూ యువతల తమ కంటెస్టెంట్స్ తాలూకా ఫేవరెటిజాన్ని కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎంచుకునే ధోరణి ఒక్కొక్కసారి బూమరాంగ్ అయ్యిద్ది. అవతల వాళ్ళని బాగా నెగెటివ్ చేసేద్దాం, అవతల వాళ్ళని బాగా తగ్గించుకుందాం అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి అది రివర్స్ కొడతా ఉంటది. ఆడియన్స్ అన్నీ గమనిస్తారు గనుక ఫైనల్‌గా ఆడియన్స్‌ని మించిన పీఆర్ ఎవరికీ ఉండరు. ఏ కంటెస్టెంట్ హానెస్ట్‌గా, జెన్యూన్‌గా ఆడారు, ఫెయిర్‌గా ఉన్నారు, సింగిల్‌గా ఆడారు, ఎంత స్ట్రగుల్ అయినా తనే తీసుకొని తనే ఆడి దూసుకుపోతానంటే కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ఇంకా ఆడియన్స్ కంటే పీఆర్ ఇంకెవ్వరు అక్కర్లా. ఆడియన్స్ అద్భుతమైన పీఆర్ అయిపోతారు. స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసి గుద్దుపడేస్తా ఉంటారు. అయితే అందరికీ ఉంటున్నారు. పనైతే చేస్తా ఉన్నారు. సో, ఆ డ హీట్ ఆఫ్ మూమెంట్‌లో ఆవిడ అనింది. ఆపేయండి అని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ ఆటలో అయితే లీనమైపోయింది. బాగానే నడుస్తుంది. అయితే ఇంకొక ప్రశ్న ఏమంటే, ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో మీ ఒపీనియన్ అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి సింపుల్‌గా చెప్పమంటే నేనేం చెప్తానంటే, సోనియా ఫస్ట్ వీక్ ఫైరు పాయింట్లు బాగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆమె స్ట్రాంగ్‌గా ఉండేవారితో ఉంటాను, ఆడాలి అనిందో, ఆమె నోటంటే ఆమె చెప్పిందో, అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌తోనే ఉంటాను. వీక్‌గా ఉంటే నేను ఉండను అన్నట్టుగా అనిందో, ఇంకా అంతే. గ్రూప్ గేమ్ ఆడాలి అని ఆవిడే ఫిక్స్ అయిపోయింది. నేను బలంగా ఉండే వాళ్ళందరితో కలిపి నేను గ్రూప్ ఫార్మ్ చేసి ఆడుతున్నాను. ఆమె ఎక్కడైతే గ్రూప్ అని చెప్పిందో మరి అదే గ్రూప్ ఏం కూడా క్రియేట్ చేసుకుంటే ఎట్లా ఉంది? సో, ఇండివిడ్యువల్‌గా ఆడితేనే ఆవిడకి హౌస్‌లో జర్నీ బావుంటుంది. లేకపోతే ఔట్ అయ్యిద్ది. డౌట్ లేదు అందులో. తర్వాత నిఖిల్ ఇప్పటివరకు ఓకే. కానీ ఇతడు కూడా ఈ ప్యాంపర్ వదిలేసి ఆ ఫైర్ వస్తే బావుంటది. రియాలిటీ ఈ షోలో రియల్ గేమ్ అయితే ఆడాలి. రియల్ గేమ్ అంటే మళ్ళీ టాస్కుల్లో పర్ఫార్మ్ కాదు. లాస్ట్ వీక్ ఆడాడు కదంటే అది కాదు. మొత్తం అన్నింట్లో ఉండాలి ఆయన.
సోలోగా ఆడుకోవాలి, ఇండివిజువాలిటీ ఉండాలి. ఎంతసేపు మోటివేషన్ క్లాసుల కోసం వచ్చిన స్టూడెంట్లాగా ఉన్నాడు తప్ప మనకంటూ ఒక పక్క, యష్మి ఒక పక్క, ప్రేరణ ఒక పక్క, వీళ్ళందరూ కూడా ఈయనకి చెప్పారు. సోనియా ఒక పక్క కూర్చోబెట్టడం, క్లాసులు ఇదే పంచాయతీ అవుతుంది. క్లాస్ ఉత్తమ విద్యార్థి కోసం వచ్చాడు మోటివేషన్ క్లాసుల కోసం అంటే. అది కాకుండా ఫైర్ బ్రాండ్ లాగా ఇండివిజువల్గా ఆడుకుంటేనే మైలేజ్ ఉంటుంది, లేకపోతే గుంపులో గోవిందయ్య అయిపోతాడు. తర్వాత విష్ణుప్రియ చెప్పే కదా, చైల్డిష్ మెంటాలిటీ. ఈ అమ్మాయి కూడా ఉంటుంది. ఏది స్ట్రాటజీస్, ప్లానింగ్స్ ఏమి ఉండవు. ఏది అనాలనిపిస్తే అది అనేస్తుంది, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటుంది. కాకపోతే కొద్ది సీరియస్నెస్ రావాలి. ఈ అమ్మాయికే కదా, అందరూ కంటెస్టెంట్స్ కూడా. ఎందుకంటే నేను వైల్డ్ కార్డు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందా అన్నది. ఎందుకంటే ఇందుకోసమే, ఎవరికి సీరియస్నెస్ లేదు. ఎస్ మనం ఉండాలి, మనం గెలవాలి, కప్పు నాదే అని ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఆ అమ్మాయి సోనియా మన ఫస్ట్ వీక్లోనే అంటే గత వారం మొదట చాలా ఎర్లీగా ఆడపూలేనింది. ఆ స్థాయి ఆట అయితే కనిపించలే నాకు. సరే అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఎవరికాళ్ళు పూలి సింహం ఇంకేదైనా అనొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా యాక్టివిటీస్ కూడా ఉండాలి కదా, అవేది కనబడట్లే. ఈ విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే ఆమె కావచ్చు, ఎవరిలో కూడా లేవు. అందువల్లే పైగా నిన్న మూలుగా నాకు మీద తాటిపండు పడ్డట్టు అన్నడికి వీళ్ళకి అసలే సీరియస్నెస్ లేదు, ఫైర్ లేదంటే ఆ ఎమోషనల్గా టాస్కులు కూడా పెట్టడంతో ఎమోషనల్ బాండింగ్లో ఉన్నారు తప్ప అంత కనిపించట్లే. తర్వాత యష్మి నో డౌట్ ఉండాల్సిన కంటెస్టెంటే. ఇలాంటి కంటెస్టెంట్స్ లేకపోతే మజా ఉంటుంది, చప్పగా అవుద్ది కదా. ఇప్పుడు ఆమె యాక్టివిటీస్ ఏంటి, నిన్నటి వరకు డెసిషన్స్ కానీ, మెయిన్ టాస్క్ అప్పుడు కానీ ఆవిడ చూపించిన ఎక్స్ప్రెషన్స్ కానీ, హావభావాలు కానీ, ఏమంటారు దాన్ని, డ్యాన్సులు చేసింది కదా. డ్యాన్సులు చేస్తూ మేనరిజమ్స్ అన్నీ చూస్తే ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఉండాల్సిందే. ఫైర్ అయితే ఉంది, ఎందుకంటే ఆమె కంఫర్ట్ జోన్లో ఉంది. 2 వారాలు చీఫ్గా ఉండి నామినేషన్లో లేదు, పనులు చెప్పాల్సిన స్టేజ్లో ఉంది తప్ప పనులు చేయాల్సిన క్లాన్లో లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే చక్కగా సాఫీగా సాగిపోయింది. ఇప్పుడు రివర్స్లోకి వచ్చింది అనుకోండి, ఆమెకి ఈ వేరే క్లాన్లోకి వచ్చే, లేకపోతే చీఫ్ నుంచి బయటకు వచ్చే నామినేషన్తో పాటు ఇక పనులు కూడా చేసే టీముల్లోకి ఈవిడ వస్తే, సేమ్ ఆవిడ ఎలాగైతే 5 డిపార్ట్మెంట్లు అప్పచెప్పిందో సేమ్ అట్లాగే ఆమెకు కూడా అట్లాంటివి వస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుద్దో చూడాలి. ఎందుకంటే ఆవిడ చెప్పినప్పుడు అంతా బాగానే ఉండింది, ఇప్పుడు చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తానికి ఇలాంటి కంటెస్టెంట్స్ ఉండాల్సిందే. ఉంటేనే ఇప్పుడు విలన్ అవుతారా, హీరో అవుతారా అనేది ఫైనల్గా మీరు డిసైడ్ చేసేది. హీరోయిజం కట్టబడతారా, విలనిజం అంటారా ఏమనేది. కానీ ఉండకపోతే ఫైర్ లేకపోతే ఎలా ఉంటుంది, ఆట చప్పగా ఉండదా, ఏంటి ఎంత నీరసంగా నిస్పృహగా ఆడుతున్నారు. సో ఖచ్చితంగా యష్మి లాంటి కంటెస్టెంట్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, ఫైరు ఉండాలి. ఎగ్జాంపుల్ మొన్న పాల ప్యాకెట్ తీసుకునేటప్పుడు ఎవరు ఆ అమ్మాయి విష్ణుప్రియ, మా చికెన్ మీరు తీశారు కదంటే, ఏంటి చికెనా మేము తీసామా, ప్రూఫ్ ఉందా అంత రచ్చ చేసింది. తీరా చూస్తే నేను ట్రూత్ ఆర్ డేర్ టాస్క్లు అడిగేటప్పుడు చికెన్ దొంగతనం చేశానంది. మరి ప్రూఫ్ అడిగావు, మామూలుగా అడిగిందా, ఒంటి కాలు మీద లేచి చిందులు దొక్కి అడిగింది. సో ఇలా ఉండాలి. అప్పుడు అలా చెప్పి ఇక్కడ ఇలా చెప్తే ఈ మజా రావాలంటే యష్మి లాంటి కంటెస్టెంట్స్ ఉండాల్సిందే, ఖచ్చితంగా గేమ్ ఆడుతుంది అంతే. తర్వాత ప్రేరణ ఓపెన్ అయ్యింది లేదు, సంచాలకుగా నిన్నైతే బాగా రచ్చ అయ్యింది. కానీ ఒక స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా ఉంటే బాగుంది. కానీ యష్మిని వదిలి బయటికి రావాలి. ఎంతసేపు నిఖిల్ నాకు బయట ఫ్రెండ్ చూడట్లేదు, మాట్లాడట్లేదు, దగ్గరికి రావట్లేదు అంటే ఒక యష్మి ఒక నిఖిల్ వీళ్ళందరూ వస్తే కలిసి ముందుకు పోదాం, గ్రూప్ గేమ్ ఆడుకుందాం అని ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. బట్ యష్మికి అడుగుజాడల్లో నడుస్తుంది తప్ప ఇంకా ఇండివిజువల్గా ఓపెన్ అయితే బాగుంది. ఎందుకంటే దొంగతనం చేయాలని తను చేసేవచ్చు, ఇలా చిన్న చేద్దాం, చిలిపి దొంగతనాలు చేద్దాం కంటెంటే. కానీ ఇంకొకరి సలహా నీకెందుకు, వాళ్ళ పర్మిషన్ నీకెందుకు, నీ ఆటను వాడుకోవాలి కదా. సోలోగా ఆడాలి, ఫన్ అయినా ఫైర్ అయినా. తర్వాత నబిల్ ఓపెన్ అవ్వట్లే. నేను తర్వాత ఈయన హౌస్లోకి వచ్చిన తర్వాత ఇతను వరంగల్ డైరీస్ ఏంటని చూసా, బాగున్నాయి అవి, కొద్దిగా జోష్తో చెబుతా ఉన్నాడు. అఫ్కోర్స్ అవి స్క్రిప్ట్ బేస్డ్ కనుక కొద్దిగా అవి ప్రాక్టీస్ చేసుకుని రిహార్సల్ చేసుకొని చేయొచ్చు. బట్ ఇక్కడ హౌస్లో చూస్తే ఇది రియల్ కనుక ఇన్వాల్వ్మెంట్ అయితే కొద్దిగా తక్కువగా ఉంది, కొద్దిగా అంటే చాలా తక్కువగా ఉంది. అయితే ఇంతవరకు ఓటింగ్లోకి కూడా రాలే ఈ 2 వారాల్లో. వస్తే అతను ఏమి ఎంత స్థాయిలో ఉంటాడని తెలుస్తుంది. బట్ ఇంకా ఓపెన్ అవ్వాలి, ఆ టాస్క్ పరంగా అయ్యాడు కదా అలా. మణికంఠ ఇతడైతే ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ని, ఆడియన్స్ని అందరినీ కూడా కదిలించాడు, ఏడుపులతో బెదిరించాడు కొందరిని కూడా. బాబోయ్ ఇలాగే ఉంటాడు కొంపదీసి, రోజు ఇతను ముట్టుకోవాలంటే, నామినేట్ చేయాలంటే, ఓ నెగిటివ్ చెప్పాలంటే, ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్, వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇట్లాంటివి ఇవ్వాలంటే భయపడేటట్టు చేస్తాడు, హడలు కొట్టేస్తాడు హౌస్ మేట్స్ని కూడా. కానీ 2వ వీక్ వచ్చేసరికి చాలా మార్పులు వచ్చినాయి. ముందు కూడా మరింత ఇంకా సీరియస్నెస్. కనీసం ఎదురైనా సరే మొన్నటన్నా నాకు కప్పు తీసుకెళ్లాడంత లేదు కానీ ఒక 5 వారాలు అన్నాడు. కానీ ఈ 2వ వారంలో కొనసాగితే 5 కాదు 10 వారాలు ఉంటాడు, ఇంకా అంతకు మించి కూడా వెళ్ళొచ్చు. సో పర్వాలేదు, బట్ మంచిగా ఉంది ప్రస్తుతానికి. తర్వాత పృథ్వీ చెప్పే కదా, ఫైర్ ఉంది, స్ట్రాటజీలు ఉన్నాయి, ఫిజికల్గా స్ట్రెంత్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇండివిజువల్గా ఆడాలి. ఆ ఫైర్ కాస్త ప్యాంపరింగ్ల వల్ల చల్లబడిపోతుంది. సీత ఒక పక్క, విష్ణు ఒక పక్క, సోనియా ఒక పక్క, ఒక ఆమె తినిపేస్తుంది, ఒక ఆమె ముద్దులు పెడుతుంది, ఒక ఆమె దిష్టిలు వేస్తుంది. ఇవన్నీ ఉంటే వాళ్ళ ఆట ఆటకెక్కిపోద్ది, ఈనాట కూడా
గోదావరిలో కలిసిపోద్ది. లేకుండా ఉండాలి. అవన్నీ లేకుండా అమ్మ ఇవన్నీ వద్దు, ఫ్రెండ్స్ తర్వాత చూసుకుందాం కానీ ముందు ఆడడానికి వచ్చామన్నట్టుంటే బాగుండదు. ఓపెన్‌గా చెప్పాలి ఆయన. తర్వాత సీత ఫస్ట్ వీక్ ఫైర్ ఉంది మాట్లాడుతాను కూడా సరే. ఈరోజు ఎలిమినేషన్ దాటితే తర్వాత ఇప్పుడు జర్నీ గురించి మాట్లాడుకుందాం. గండంలో ఖచ్చితంగా ఉంది. అలాగే శేఖర్ భాష కూడా నిజాయితీ పర్సన్, హ్యూమరస్ ఉంది. కానీ స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పట్లే. రైట్ ఆర్ రాంగ్ అనేది స్టిక్ ఆన్ అయిపోయి స్ట్రాంగ్గా ఒక స్టాండ్ తీసుకొని చెప్తుంటే బాగుంది. ఇతను కూడా ఎలిమినేట్ గండం కూడా ఇతనికి ఉంది కనుక సీత, శేఖర్ భాష వీళ్ళిద్దరూ ఈరోజు ఎలిమినేషన్ దాటితే అప్పుడు వీళ్ళిద్దరి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత ఆదిత్య రీఎంట్రీ కోసం, ఎందుకంటే సినిమాల్లో మళ్ళీ పబ్లిసిటీ కోసం పెద్ద ప్లాట్ఫామ్ అని వచ్చినట్టు ఉన్నాడు తప్ప సెన్సిటివ్గా ఉండి వచ్చాడు. ఎందుకంటే అన్నాడు కదా 40 years నుంచి బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ ఇది, ఒక గేమ్ షో కోసం, ఒక రియాలిటీ షో కోసం, ఒక ఏమది ఇక్కడ మీకోసం నేను బ్రేక్ చేయలేను, నా యాటిట్యూడ్ కానీ నా పర్సనాలిటీ కానీ ఇలాగే ఉంటుందని. సో అలాగే ఉన్నాడు ఆయన. ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి రిస్క్ చేయలేనని కూడా ఒకసారి అన్నాడు. అంటే నేను ఇక్కడ ఆడేసి పొడి చేసి దొర్లేసి కొత్తగా సాధించేదేమో లేదు అని లెక్క ఉన్నన్ని రోజులు ఉంటానో లేదంటే వెళ్తాను. ఎందుకంటే టవల్ విషయంలో కూడా నేను చెప్పాడు కదా ప్రేరణకి ఒక చిన్న డిస్టర్బెన్స్, అంటే చిన్న విషయాన్ని కూడా ఆయన ఎంత పర్సనల్గా తీసుకుంటున్నాడు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, తర్వాత ఈ అమ్మాయి వచ్చి నాకు మీరు బెస్ట్ మ్యాన్ అండ్ హౌస్ అని చెప్పింది, సో అని చెప్పి అట్లా చిన్న విషయాన్ని కూడా అంటాడు. ఇంకా టాస్కుల్లో పూర్తిగా లీనం అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాయి గొడవ, అవన్నీ తీసుకునే స్థితిలో ఆయన లేడని నాకు అర్థమవుతుంది. అలాగే ఇతను సేవ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. చెప్పే కదా ఒక 40-50 గ్రామాల నుంచి కంప్లీట్గా ఇతను ఓటింగ్ అయితే గట్టిగా పడుతుంది ఆయన చేసిన సోషల్ సర్వీస్ వల్ల. సో అందువల్ల డేంజర్ నుంచి బయటపడిపోవచ్చు. అందుకే శేఖర్ భాష సీత మధ్య ఎలిమినేషన్ అయితే ఉందని. అలాగే ఇంకోటి ఏంటి, నయనిక ప్రీ ఎగ్జిస్టింగ్తో నెట్టుకొచ్చింది. అయితే ఈమె కూడా ఇష్యూ ఏదైనా సరే ఓపెన్ కాదు, నాకేంటి అన్నట్టు దూరం నుంచి సినిమా ప్రేక్షక పాత్ర వహిస్తుంది తప్ప తన ఇన్వాల్వ్మెంట్ లేదు. తన క్లాన్ అయినా కావచ్చు, తనైనా కాదు, ఓపెన్ కాదు. ఆ అబ్బాయి ఇతనికి కూడా ఫైర్ ఉంది, కానీ గ్రూప్ గేమ్లో సోనియాతో కలిసి వెళ్తున్నాడు తప్ప ఇండివిజువల్గా ఆడట్లే. మరి చూద్దాం, మరి ఓపెన్ అవుతాడా లేకపోతే నేను కూడా గుంపులో గోవింది ఇలాగ నలుగురితో నారాయణ లెక్క వెళ్ళిపోతాను అంటాడో చూద్దామని. సో ఇవొకటి. ఇంకో ప్రశ్న ఏమంటే తమిళ్ బిగ్ బాస్ గురించి చెప్పండి అనే ప్రోమో గురించి కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టా, బాగుంది. విజయ్ సేతుపతి హోస్ట్గా, దాని గురించి చాలా హైలైట్ ఉండబోతుందని ఇప్పటికే వీడియో పెట్టా. ఆ ప్రోమో కూడా హైలైట్ ఉంది. ఇప్పుడు ఆయన మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు ఎంచుతుంటే ఆ కూరగాయలు అమ్మేమంటది, సార్ ఇక్కడ మంచివి చెడ్డవి చూస్తాను, అక్కడ మన మంచి వాళ్ళు ఎవరు చెడ్డారు ఎవరు ఎట్లా తెలుస్తుంది హౌస్లో, బిగ్ బాస్ హౌస్లోనే. ఆ బజ్జీలు అమ్మే దగ్గర కూడా ఆయన తింటుంటే కొందరు మిరపకాయలు ఘాటుగా ఉండొచ్చు, కొందరు ఇంకోలా ఉండొచ్చు అని ఇట్లా చెప్పడం. అలాగే ఇద్దరు పెద్ద వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు పెద్ద వాళ్ళ వయసు వాళ్ళు వచ్చి ఆ డామినేటింగ్ గ్రూపిజం అట్లాంటి వాళ్ళు పనికిరాదు బయటికి వెళ్ళిపోవాలంటే చెప్పడం. అలాగే బస్సులో వెళ్తుండగా వాళ్ళు విజయ్ సేతుపతి బస్సులో ప్రయాణం చేస్తూ కూర్చుంటాడు, చుట్టూ అందరు పాసెంజర్స్ అందరూ ఉంటారు కదా, ఒక ఆమె వచ్చి నిల్చుంటే రాక కూర్చొని సీట్ ఇస్తే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు, బ్రో బస్సులో ఆడవాళ్ళకి గౌరవించడం, ప్రత్యేకంగా సీట్ ఇవ్వడం ఓకే, కానీ బిగ్ బాస్ హౌస్లో మేలు ఫీమేల్ ఇట్లా చూడొద్దు, అందరూ ఒకటే అని చెప్పడం. అలాగే టాస్కుల గురించి కూడా ఒక పిల్లాడేమో సలహా చెప్పడం. ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఏంటని లింక్ చేసి అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. అలాగే లాస్ట్లో మేకప్ వేసి ఆయన కూడా చెబుతాడు, వీకెండ్ అంతా కూల్గా రామంలాగా ఉంటారు సార్, వీక్ అంతా హైపర్ అయిపోయి అపరిచితులు అయిపోతారు సార్, ఇలా ఉంటుందని. ఇవన్నీ కూడా హైలైట్ ఉంది. అలాగే మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నా సరే, డౌట్స్ క్లారిఫికేషన్ నెక్స్ట్ ఎప్పుడైనా వీలు తీసుకుని లైవే పెట్టుకుందాం మనం. ఈసారి ఇట్లా చేద్దాం కానీ నెక్స్ట్ అయితే కంపల్సరీ లైవ్ పెట్టుకుందాం. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే ఇన్స్టాలో కూడా అడిగినా సరే నేనైతే ఆన్సర్ చేస్తాను. అయితే ఈవినింగ్ 5, 5:30, 6 ఈ టైంలో ఖచ్చితంగా ఎవరు ఎలిమినేషన్ అనేది వచ్చేస్తుంది కనుక 100% కన్ఫర్మ్ అనేది రాగానే మీకైతే వీడియో షేర్ చేసుకుంటా. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. సీత, శేఖర్ బాస్ ఎవరు చూద్దాం.